నా దండం పెడతానా వదులు నా నువ్వు వద్దునా కాబన్నా కాబన్నా అందరికీ నమస్తే అండి. ఇంకా ఈ వీడియో కంటెంట్కి వెళ్ళే ముందు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చోలు పోతానేరా నువ్వు ప్రతిసారి లైక్ చేసి షేర్ చేసి ఏంది ఇది అంటారేమో తప్పదు, మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు గుర్తు వచ్చేసి ఉంటుంది. ఈ వీడియో గురించి మాట్లాడితే కంటెంట్ మన ఖర్జూరం తోటలు ఉంటాయి కదా, ఆ తోటలో చేసిన వీడియో. ఆ తోటలో ఖర్జూరం తోటకు సంబంధించిన ఓనర్ని ఎట్లా మేము ట్రాప్ చేసినామో అతన్ని ఆ ట్రాప్లో మనోడు ఎట్లా ట్రాప్ అయినాడో మనోడు ఎట్లా ఇరకపోయినాడో తోటలో అనేది ఈ వీడియోకి సంబంధించినది. ఖచ్చితంగా మీ అందరికీ వీడియో నచ్చుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. ఏంది ఏంటండా ఏడో చెప్తారా? ఏంది తొక్కులాటప్ప ఖర్జూరం చెట్టు. ఖర్జూరమా? మళ్ళా బా అది ఈత చెట్లు మాత్రుండేనా? ఈత చెట్లు ఉంటాయని అట్లున్నాయి. ఖర్జూరము ఇవి ఒక్క ఒక్క కిందేసి తొక్క అని ఏంది ఏందేంది ఒక్కరన్నా ఒక్క కిందేసి తొక్క అంటే కిందేసి తొక్క అంటే ఒక్కని కిందేసి తొక్కుతేనే కదా 2 పీసులు అయ్యేది. ఇవన్నీ ఖర్జూరము ఇక వస్తున్నారు. నీవేనా ఇదంతా? మనదే రాపించుకున్నాంలే, వేరే ముస్లిం పేరు మీద ఉంటే అమ్మని. అయ్యో నీకు చూడా ఏమి ఏమి ముస్లిం పేరు మీద నుంచి ఎందుకు తీసుకున్నావు? ముస్లిం అని దిండే సదం పెట్టినాడు మా ఫ్రెండ్ గారు. ఆయన చచ్చిపోయింది మనకెళ్ళి అనుకుంటే ఆయన కొడుకు కూడా దుబాయ్లో ఉన్నాడు, వాడు వస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఎట్లా రా అని స్కెచ్ చేసి ఆడు గొర్రెలో చెప్పి పెట్టా. ఇప్పుడు వేసి పొడిచేదే మనం. ఎవరు అన్ని మన వాడలేదు, వాడు ఎస్కేప్. ఏం 50 దీంట్లో పొడిచేదే మనం. ఎవరు అన్ని మన వాడలేదు, వాడు ఎస్కేప్. ఏం 50 దీంట్లో మనం చంపేసి మన నీకు మ్యాటర్ అర్థం కాలే నీకు. అందుకే పొద్దున్నే రోజు బాగా తినరా ఐస్ క్రీమ్ తిను అని చెప్పినాను. ఇది సావు. వాడు అట్లా వస్తాడు, వానికి ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినాడంట. అవునులే. వాడు రూట్ మార్చుకొని బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. చంపేది అట్లనే వాడిని చంపేది ఏం లేదు, వాని ప్లేస్ లో వేరే బుడ్సలని ఈడ మూడుసార్లు ఎవరు వాడు దుబాయ్ ఫేస్ కట్టు అంటే బుద్ధిని దుబాయ్ ఫేస్ కట్టి అట్లే మామూలు చెప్తాను. మా ప్రజాదరణ వచ్చినా కూడా ఇట్లా ఖర్జూరం తోటలో పూంచి వాడికి కూడా వచ్చే జన్మలో దుబాయ్లోనో సౌదీలోనో పుడతాడు. ఖర్జూరం దుబాయ్ నేను వాడిని చచ్చిపోయేది నేనే ఇప్పుడు. దుబాయ్ నేను వాడిని చచ్చిపోయేది నేనే ఇప్పుడు. నిన్ను చంపర్లేరా, అట్లా చెప్పు. వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చి పెట్టినాం. వానాయిలేంది మేము లెక్క తీసుకున్నాక ఎవరో నీళ్ళని వాళ్ళు ఎంత కాకూడదు డబ్బులు దొరికి వెళ్ళిపోవచ్చు కదా. అంత బోరు వాళ్ళు. దానికి వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు ఇటు బూంచి పెడితే వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చి ఇది కొనుక్కొని పోయి చూస్తారు ఖర్జూరం అంతా. ఎవరు టైం లేదు ఇప్పుడు చూసేకి. ఎంత టైం ఉంటే ఇంకేమి, టైం ఉంటే ఇంకేమి. దుబాయ్ ఫేస్ కట్టు సౌదీ ఫేస్ కట్టు రాలని లెక్క అంటే కాదు. ఇంక అందుకు ఆలోచించు. ఏమి ఆలోచించోటి నేనేడు కాలం చేస్తా, ఆలోచించోటి నేనేడు కాలం చేస్తా. నీకు అర్థం కాలేదురా, నువ్వు దుబాయ్ తోటలేదు. నువ్వు కూడా చెప్తాడు చిన్న ఖర్జూరం పిల్ల ఖర్జూరం ఉన్నట్టున్నావు నువ్వు. ఏమి చెట్టు కింద జీవితకాలం రిలాక్స్ తీసుకో. అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావు నువ్వు. నేను కాదు, గొర్రెలో వాళ్ళు వచ్చి జస్ట్ మేకని నా బుక్కినోడు నువ్వు. ప్లీజ్ నా ప్రాణం మీద నా ఇంకా బతకాలి. నా బాగా ఎవరు బతకల్లా? నాకు ఇంతకంటే బతుక నీకాడ కట్టిస్తాను. నేను చచ్చిపోవాలా? చచ్చిపోతే ఇంకేం మాట్లాడదు. ఇంకా లోపల తోట చూడు 30 ఎకరాలు మన పేరు మీద వస్తాను. మన పేరు మీద నువ్వు దిగిందిటావు కదా, నాకేమవుతుంది చచ్చిపోతే? మన పేరు మీద నువ్వు దిగిందిటావు కదా, నాకేమవుతుంది చచ్చిపోతే? చచ్చిపోతా అంటే ఏం లేదు, నిన్నేం పెద్ద సంపరు పీక్ కోసి నీకు దుబాయ్ డ్రెస్ వేసి నీ పేరు మీద నువ్వు దుబాయ్ వాడని చెప్పి నేను భూమి చేస్తే వాళ్ళు పరిగెత్తి అడిగి వెళ్ళిపోవచ్చు అనుకుంటావేమో. గొర్రెలలో క్యాటర్ బాల్ ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నారు చుట్టూ తోట చుట్టూ. ఇంతింతలా తోట చుట్టూ ఇంతింతలా రాళ్ళు వస్తాయి. ఇట్లా చుట్టారు చూసినావా ఇట్లా తిప్పి గొర్రెలోళ్ళవి అవి వచ్చి పడితే గుండ్రోళ్ళు పరిగెత్తద్దు. ఎంత నమ్మించి తొలగొస్తున్నావు నువ్వు. అది రా ఇది రా తోటని
నాకు ఎంత బాగుంది చెప్పి పిలుస్తాను అన్న అన్న అంటానే. డబ్బులు పెట్టుకో ఎందులో. డబ్బులు ఏమి వద్దులేనా బతుకుతానా నేను. మళ్ళా ఎత్తుకుతారు. వద్దు నన్ను. దుబాయ్ నుంచి వచ్చినాడు వాడు చచ్చిపోయినాడే శవంలో. ఇంట్లో కూడా చెప్పి రాలేదు అన్నతో అంటే వాళ్ళు ఇంత నమ్మకంగా ఉంటుందని చేస్తాను నా లోపల ఒక తోట కోసం నన్ను చంపేస్తాను. నాకు ఎకరాలు తోట 30 ఎకరాల కోసం నన్ను చంపేస్తున్నావు నువ్వు. 30 ఎకరాల కోసం నన్ను చంపేస్తున్నావు నువ్వు. ఏమే ఆయనకి మళ్ళా దుబాయ్ నుంచి వచ్చినాడు 100 చిల్లర కూడా లేదా జోయిల్ చెక్ చేస్తే డౌట్ వస్తుంది. నేను పోతాను. ఆయనకి ఏమన్నా ఏంది అవలా ఏమే నువ్వు సచ్చినాకైనా పెడతా లోపల డబ్బులు. నీకు తెలిసే 30 ఎకరాలు నమ్మి వస్తే ఎంత బంద్ చేస్తావు. నమ్మి వస్తే ఎంత బంద్ చేస్తావు. నమ్మించి విశ్వాసం లేని కుక్క ఏ లోపల ముక్కోడా అనుకో లేకపోతే చిత్తలగాడు కాల ఏ గాడిదనుకో చేస్తాను. ఈసారి ఫైనల్ 30 ఎకరాలు సెటిల్మెంట్ అయింది. 30 ఎకరాలు ఈ సెట్ ఆ సెట్ బతికుంటే తెచ్చిస్తాను. ఏం ఇస్తావు? వద్దు నీ ప్లీజ్ పేరు దుబాయ్ అని వస్తుంది. పేరు దుబాయ్ వచ్చే వద్దు. బతుకుతే కదా నా ఉండేది పేరు. పేరు కన్నా నేను బతికితే మేలు. సంవత్సరం వచ్చి 1/2 కేజీ ఖర్జూరం పెడతా. చుట్టూ ఆల్రెడీ వచ్చేసినారు. ప్లానింగ్ స్కెచ్ ఆల్రెడీ రెడీ. ఇప్పుడు చూస్తా అంటారు నీ కనపడరు వాళ్ళు. పులి ఎట్లా వేటాడుతుంది సైలెంట్ గా అట్లా. నువ్వు ఎంత నేల కొరికే కొద్దీ జాడ చూసే వాళ్ళకి నీ మీద అంత కసిత సంపాలని చూస్తారు. నేలకు కోసి దయచేసి పట్టుకుంటే వద్దు వద్దని చెప్పిన వేరే కాల్చి పెడతా కానీ వేరే వాళ్ళు లేరు ఇప్పుడు దొరకరు. ఫేస్ కట్ రాదు ఎవరికి. నా మాత్రం పుట్టుబడి ప్రపంచంలో ఎవడు ఉన్నాడు. ఉంటారు ఎవరో నా మాట. నువ్వు పిల్లపిత్రి దుబాయ్ కానీ లెక్కున్నావు బాగా. నువ్వు పిల్లపిత్రి దుబాయ్ కానీ లెక్కున్నావు బాగా. నేను నమ్మించి ఫోన్ చేస్తున్నావు. నువ్వు ఎవరిని తీసుకొస్తావు? ఎవరినో బకరా ఎవరు నీ లెక్క ఉండరు. ఉంటారో సేపు తోటలో ఖర్జూరం చెట్టు కింద నా మాట ప్లీజ్. ఇదేమే పెళ్లి భోజనం ఏమన్నా ధ్యానం చేసి తినేదానికి కొద్దిసేపు అట్లా రిలాక్స్ గా రిలాక్స్ అయ్యి చచ్చిపోయి పోతాను. శ్వాస పొయ్యే లోపే నువ్వు ఎంత కొత్తగా వేసినా చూస్తాంటారు వాళ్ళు చుట్టూ. ఎవరు నువ్వు ఎంత దండం పెట్టిండ్రు వాళ్ళు లెక్క. ప్లీజ్ దండం పెడతాను. 30 ఎకరాలు వస్తుంది. నేను ఫోన్ తెచ్చుకోలే. నాకు ఎందుకంటే మనసు మారుతుందని తెలుసు. నేను మళ్ళీ ఆపమని చెప్పాలన్నా ఫోన్ చేస్తానే. ఫోన్ తీసుకురాలే. వద్దు 30 ఎకరాలు కంటేనా నువ్వు ఖర్జూరం బా అమ్మ. ఇదేం సావురా దుబాయ్ సాగు. నా మాట వద్దని చెప్పరా ఏ లోపల నాకు చెప్పు. నా మాట నీ కాలు పట్టుకుంటా. నా ప్లీజ్ నేను చెప్తాను. చెప్పేది 100 మందిని కొట్టేంత బలం నీలో ఉంది. కానీ నువ్వు ఎంతమంది నాకు కోటబల్ అంటున్నావు. ఏ హీరో ఏం లేదు. రెబల్ లేదు నాయనా. శివాడిని మామూలు శివాని చంపేస్తారు. ఫైట్ చేయలేనా. 15 మందిలో కత్తులు గడార్లు 10 మందిలో 5 మందిని కొట్టలేవా? కొట్టలేనా. ముగ్గురిని కొట్టిన కొట్టగలవా? మళ్ళీ 12 మందిని ముగ్గురే రాండి కొట్టలేను. ముగ్గురిని కూడా కొట్టలేనా. ఇద్దరు కూడా కొట్టలేను. ఒకరిని కూడా కొట్టలేను. వాళ్ళే పెద్ద లేరు. ఇంత ఎత్తున్నారు బాగా ఎత్తు. 15 మంది. నువ్వు ఒక గుద్దుతే వానమ్మ నువ్వు నేక మడత పెట్టి గుద్దుతావు చూడు. తిడతావు అట్లా తిట్టు. చెప్పు కాదు నువ్వు సీరియస్ చెప్తాకుండా లోఫర్ అంటావు కదా. మంచోడు మాట. నేను 30 ఎకరాలు ముఖ్యం నాకు, నువ్వు కాదు. కాపాడకి లేదు రా. లాస్ట్ మూమెంట్ చెప్పున వచ్చేది కదా. ఆల్రెడీ చుట్టూ పుట్టిండ్రు తోటని. చెప్పున వచ్చేది కదా. ఆల్రెడీ చుట్టూ పుట్టిండ్రు తోటని. ఏ దిక్కు పోలేవు. ఎట్లన్నా చెప్పున ప్లీజ్. నీకు ప్లీజ్ చెప్పిన ఎవరు మీ అన్న మాట్లాడు అర్థం చేసుకోండి. ముద్దుగున్నావు వదిలేనా ముద్దుగున్నా. ఇప్పుడు నేను చంపుతానే. ఆయమ్మ ముస్లిం చచ్చిపోయింది కదా. వాళ్ళ దూర బంధువులు నిన్ను దుబాయ్ తీసుకుపోతారు. కూడా
దూర బంధువులు నిన్ను దుబాయ్ తీసుకుపోతారు కూడా. నా వద్దున మైమూలు సగాలు చేయాలి, మైమూలతోనే పూపించుకుంటాను నేను. సరే అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు. టైం తెచ్చుకోవాలా. మాట రెచ్చిపోతా అంటావు కదా, అర్థం అవన్నీ కసి పెట్టుకున్నావా? కసి కాదు కాస్, కాదు కాస్. ఏంటికి డబ్బులు మా అమ్మ వద్దు నాన్నమ్మా, వద్దు ప్లీజ్. నా నీకు మళ్ళీ కాల్చింది నేను కొనిస్తాను. ఏది కొనిస్తావు? భూమి. ఖర్జూరమా? కాదు భూమి. ఏడ కొనిస్తావు భూమి? ఏడుంది? బతుకుతా కదా నువ్వు బతికి కాదు సచ్చి సాధించు. 30 ఎకరాలు 5 ఎకరాలు నీ పేరు మీద రాస్తా. నా పేరు మీద రాస్తే ఎవడు తీసుకుంటాడు? నేనే అది కూడా సాధించు. 30 ఎకరాలు 5 ఎకరాలు నీ పేరు మీద రాస్తా. నా పేరు మీద రాస్తే ఎవడు తీసుకుంటాడు? నేనే అది కూడా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నువ్వు తీసుకున్నా కూడా నాకేంటి రాసి రిటర్న్ నువ్వు నాకు దాన విక్రయం చేసినట్లు కృత్రిమ ఉండాలి కూడా. మళ్ళీ ఇంకేం ప్లీజ్ నన్ను కాపాడుకోండి. వద్దురా. నువ్వు బాగా రిక్వెస్ట్ చేసుకోడు, చూసేవాళ్ళు జాలి పడైనా వదులుతారు. నువ్వు ఎంత ఘోరంగా రిక్వెస్ట్ చేసుకుంటావో ఏడ్చి అరిచి వాళ్ళు కనకరిస్తారు. शेड जो नाही राणीला अप्पा कमला असा నువ్వు రిక్వెస్ట్ చేసుకున్నట్లేదు. పిల్లోనికి ఏదో చాక్లెట్ ఇక్కున్నట్టు పోయినట్టుంది. రిక్వెస్ట్ చేసుకున్నట్లేదు. పిల్లోనికి ఏదో చాక్లెట్ ఇక్కున్నట్టు పోయినట్టుంది. రిక్వెస్ట్ అంటే ఎట్లుండాలా? ప్లీజ్ ఏం చేస్తారు మసాజ్? మళ్ళీ ఎట్లా పట్టుకునేది? ప్లీజ్ బతుకుంటారా? అలా చాలా బతకాలన్నా ఏది చూడలేదు రంగ జీవితంలో చెప్పదా బతుకుంటారా? అలా చాలా బతకాలన్నా ఏది చూడలేదు రంగ జీవితంలో చెప్పదా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అట్లుండాలి. ప్లీజ్ కాపాడుకుంది బతకాలనా? నీ బతుకుంటానా? ప్లీజ్ ప్లీజ్ చెయ్యరా. ఏం వాళ్ళు నువ్వు ఛాన్స్ వచ్చిందని ఏనేందో చేస్తున్నట్టుంది. నువ్వు రిక్వెస్ట్ అన్నా లైఫ్ ఏం చూడలేదు అన్నా. నేను ఇంకా తినాల్సింది చాలా ఉన్నాయన్నా. ప్లీజ్ లైఫ్ చాలా ఉంది, ఇంకా తినాల్సింది చాలా ఉందినా. నిన్ను కొట్టేది చాలా ఉందా? ప్లీజ్ నా. వాళ్ళు వస్తారు, వాళ్ళు పీది ప్లీజ్ నా కాపాడు. ప్లీజ్ నువ్వు నాకే ఫీల్ కలగలే, ఇంకా వాళ్ళకేం ఫీల్ కలుగుతారు? బాధపడి నువ్వు అదే కాదు తీసుకెస్తావు కదా నువ్వు కళ్ళలోకి. తప్పించబోలేవు నువ్వే తోటలోంచి. చూస్తాడు అయిపో, నువ్వు చూస్తాడు బాజీ, చూస్తాడు నీకేమేమి ఆశలు ఉన్నాయి చెప్పు. చూస్తున్నారు వాళ్ళు. కారు కొనల్లా, బిల్డింగ్ కొనల్లా, మిద్ది కొనల్లా, తోటలు కొనల్లా, భూమి కొనల్లా. నాన్న ప్లీజ్ నా, ప్లీజ్ నా బంగారం కొనాలన్నా, చైన్ కొనాలా. ఏడుకుంటాను ప్లీజ్ నా, ప్లీజ్ నా. వాడేది కత్తి నూరుతున్నాడు. ప్లీజ్ నా దండం పెడితే చెప్పునా. సరిగా చేయదే వాళ్ళు ఎందుకు ప్లీజ్ నా దండం పెడతానా. వద్దు నువ్వు వద్దునా. కాపాడినా
ప్లీజ్ నా బాగా చేస్తాను వాళ్ళ వద్దునా వెళ్ళిపోయినారు మనం ఎంత త్వరగా వీలైతే అబ్బా సాయిరామ్ తోటలోంచి వెళ్ళిపోయేది బెస్ట్ ఉండలే నన్ను విడిచిపెట్టి ఆడికి ఉరుకుతారా వేళ అమ్మా టెన్షన్ అవుతుంది కదరా లేదా నేను తోటలో ఉంటాను నువ్వు అట్ట పోతావా